ఈ 5 మెథడ్స్ ఈ సత్వ గుణాన్ని మన ఎత్తుకొచ్చుకుందుకు 5 మెథడ్లు చెప్పినారు. మన ఏற்கனவே చూసినది 13, 14, 15లో జ్ఞానాన్ని పற்றி ఐక్య జ్ఞానాన్ని పற்றி అన్ని పరంపొరులే అనేదాన్ని తెలివిగా చెప్పారు. అన్ని ఈ పరంపొరులు మట్టునే సత్యం, కొద్దివన్నీ మిథ్య అనేదాన్ని మనం పురించుకోలే. అది పురించుకుంటేనే మనకొచ్చి మన ఏది మిథ్యానో దాన్ని విளக்கி ఏది సత్యనో దానిలోనే ఉన్నప్పటికి ఆ అవేర్నెస్ తోనే ఉన్నప్పటికి మనకి మన ఏదిలోని బంధపడము అనే దానిని మనం పురించుకుంటున్నాము. కాబట్టి ఆ పురించుకుంటున్నాను దాన్ని నిధిధ్యాసనం చేసేదానికి మనకి ఈ క్వాలిటీస్ ఉంటేనే ఆ జ్ఞానం వచ్చి ముழுமைగా మన లైఫ్ లో మన దాని ఉடைய దీన్ని ఎంజాయ్ చేసింది వెళ్ళవును. ఆ ఎంజాయ్ చేసింది వెళ్ళకుండా పోయేదానికి ఏం కారణం అంటే మన నుంచి ఆ క్వాలిటీస్ లేని దాని నుంచి మన నుంచి దీని జ్ఞానాన్ని ముழுமைగా మన నుంచి ప్రాక్టీస్ చేసింది వెళ్ళ ఉంటుంది. దాని నుంచి ఇక్కడ ఒక 5 మెథడ్స్ చెప్పిండారు. ఒక్కొక్కటిగా చూతాడి. మొదటి మెథడ్ వచ్చి ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడితో మన ప్రేయర్ చేసేది. ఎట్టా ప్రేయర్ చేయాల? దేవుడా నువ్వు వచ్చి నాకు ఇది ఇయ్యాలే అటనేసి దేవుడితో అడిగేది. నాకు ఈ క్వాలిటీస్ లేదు, నాకు నువ్వు ఈ క్వాలిటీస్ ని ఇయ్యే. ఇప్పుడు శాంతి మంత్రాలంతా ఏకపట్ట మన దిల్లంతా చూసేము. భద్రం కర్ణి భీష్రుని అమ్మదేవాహ అటాని ఉపనిషత్తులో ఉంది, స్తోత్రాలు ఉంది. అన్నిలోనేని మనకొచ్చి ఇది ఇంత నాకు కావలే, నాకు లేదు, నాకు దీని నాకు ఇచ్చి నన్ను వழி నడతు అటాని దేవుడితో మొక్కేది. ఏది నాకు కావాలనో దాన్ని చెప్పి దేవుడితో మొక్కేది, ప్రార్థన చేసేది. అది ఒక మెథడ్. అలా ఇంకొక మెథడ్ వచ్చి ఆ దేవుడు వచ్చి అన్ని వాల్యూస్ ఉండే ఆ మనిషి, ఆ ధర్మణ్యుடைய ముழு ఉరువంగానే ఉండే ఆ దేవుడు పరంపొరులు అనేది అన్ని వాల్యూస్ ని ఉடைய ఎంబాడిమెంట్ గా, అదావదు ముழு ఉరువంగానే ఆ దేవుడే ఉండారు. ఇప్పుడు మహాన్లాన్ని ఎత్తుకుంటే కూడా వాళ్ళతో ఆ కరుణை, దయై అనగా ఆ ఇనిమై, అన్బు ఇదింతాని ముழுமைగా వాళ్ళతో ఉంది. అట్టనే ఇప్పుడు ఏ మహాన్ని పట్టి నేను ఎంచేనో వాళ్ళని ఆ ఉరువంగానే వాళ్ళు ఉండేదానిచ్చి వాళ్ళని మన ఎంచంగా ఆ గుణాలు మనకు వచ్చిందుకు ఆరంభించును. అది ఒక మెథడ్. అదావదు ప్రార్థన దేవుడితో నాకు ఈ గుణం లేదు, నాకు ఈ అటని మొక్కాచ్చు, అది ఒక మెథడ్. ఇంకో మెథడ్ వచ్చి ఏ గుణం మనకు లేదో, ఇప్పుడు హరిశ్చంద్రుని బట్టి ఎంచేమంటే మనకు సత్యం అనే గుణం రావలే అంటే ఆ సత్యవాన్గా ఉండే హరిశ్చంద్రుని మన ఎంచంగా ఎట్టాంతా వాళ్ళు ఉండినారు, ఒక్కొక్క నెలలోని వాళ్ళు ఎట్టా ఉండినారు అనేసి వాళ్ళ మహత్వాన్ని మన తిరిగి ఎంచి చూడంగా అది మనకుని అది ఎంబడవును అటాడేరు. అది ఫస్ట్ మెథడ్. రెండవది మెథడ్ వచ్చి సత్సంగం. మన ఆ గుణాలు మంచి గుణాలు ఉండే వాళ్ళతో సేరి ఉండేది, సంఘం తొడర్బు పెట్టి ఉండేది. మన సంఘం మనవుடைய రిలేషన్షిప్ అనేది ఊరికి వట్టి వాళ్ళతో ఉండకుండా, దోరి తప్పుగా చెప్పారు వాళ్ళతో లేకుండా మంచి ఆ గుణాలు ఉండే వాళ్ళతో, అదావదు ఈ శాస్త్రాల్లో నమ్మికై పెట్టి దాన్ని ఫాలో చేసే వాళ్ళతో కూడా మన తొడర్బు పెట్టుకుంటే ఉండప్పుడు ఈ వాళ్ళని ఆ గుణాలని ఫాలో చేతా ఉండారు అటానేప్పటికి మనని దాన్ని ఫాలో చేయాలి అనే ఒక మనకుని ఆ ముయర్చి అనేది వచ్చును. దానిలో ఒక నమ్మికై శ్రద్ధని వచ్చిన వసుడు వాళ్ళు ఫాలో చేసేది. దాని నుంచి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బాగుండారు. అదే మరి మనాని ఫాలో చేస్తే మనాని బాగుంటువు, మంచి ఒక నిలయని మన మనస్సుని అడంజును, మనస్సు పక్వం అవును, ఆ మన ప్రసాదాన్ని మనాని ఎంజాయ్ చేయచ్చు అనేది దాన్ని ఈ సత్సంగం మూలంగాని మన అడజాచ్చు. దానికి సత్సంగం అనేది ముఖ్యం.
அடுத்து వచ్చి సంకల్పః. సంకల్పం అనేది మనం ఏற்கனவே చూసిందాము, మనం ఎంచేది. అదావదు న్యూ ఇయర్ సంకల్పం மாதிரி ఈ మొదటి వర్షాల మొదటి నాడు ఇలాంటి లేవంగానే సంకల్పం పెట్టేది. అనగా அடுத்து సందాలనే దాన్ని మరిసిపోయేది, అట్టలేదు. ఈ సంకల్పం మన బాగా ఉరుదిగా పెట్టేది. దీని ఇక్కడ చెప్పింటారు. సంకల్పం అనేప్పటికీ మన మంచి విషయాల్ని మన మనసులో సంకల్పం పెట్టి మనకు మంచి క్వాలిటీస్ అన్ని చూసింటాము. ఇంకా ఇదే 16, 17 అన్ని అధ్యాయాల 13వ అధ్యాయాలు ఉండేని మన నిండా క్వాలిటీస్ ని చూసిందాము. మామానిత్వం, మదంబిత్వం మనిషి అన్ని గుణాలుని మన ఏదైనా ఒకటి రెండు సంకల్పం పెట్టి దీన్ని ఫాలో చేతును. తప్పు ఎన్ని మాట కానీ తప్పు రావచ్చు, ఎన్ని మాట కానీ దానిలో ఉండి నేను నలువాచు. కావంటే తిరిగి నేను తప్పు చేసినాலும் నా మనసు దానిలో ఉండి డివియేట్ అవి పోయినాலும் తిరిగి దాన్ని కరెక్ట్ చేసుకుంటా వచ్చి దానిలోండి మన దీన్ని స్ట్రిక్ట్ గా మన ఎత్తుకొచ్చేది. ఆ అభ్యాసం మన సైకిల్ పడగేప్పుడు 10 మాట పడనే చేతుము. కావంటే ఆ తిరిగి దాన్ని ప్రాక్టీస్ చేయంగా ఒక మంచి నిలైకి వచ్చేట్టుగా దీనిని మన తిరిగి పైర్చి చేయాలి. అదే ఇక్కడ వద్ద ముఖ్యం. ఆ సంకల్పం పెట్టి తిరిగి ఆ మనసుని కరెక్ట్ చేసుకుంటా వచ్చేప్పటికి మన దాని మంచి క్వాలిటీస్, ఆ యోగ్యత అనేది మనకు వచ్చును. ఇది వచ్చి మంచి విషయాల్ని ఎత్తు వచ్చేది. 4వ మెథడ్ ప్రతిపక్ష భావన. ప్రతిపక్ష భావన అంటే మనతో ఉండే నెగటివ్స్ ని నీకేది, తప్పుగా ఏమేమి ఉందో దాని వచ్చి మంచి గుణాలని ఇది చేసి ఎత్తుకొచ్చి ఈ చెడ్డ గుణాలని నీకేది. అదే ప్రతిపక్ష భావన అనేది. మనతో ఉండే ఇప్పుడు కోపం అనేది మనతో ఉంది అంటే ఆ కోపాన్ని విలకేదానికి మనం ఏం చేయాలి, దాని పట్ల ఏ విషయాలు మనకు కోపం అవుతుందో దాన్ని మనం చూసి ఆ విషయాలలో మనకు ఎట్టా మన దానిలో పట్టు ఉందా, ఏముంది, దేనించి ఆ కోపం అవుతుంది, దీన్ని మనం ఎట్టా మార్చుకోలే, దానిలో అన్బు అనేది ఎట్టా సెలుతీలోను, ఎట్టా ఇనిమిక మాట్లాడిందలోను ఆ అవేర్నెస్ తో దానిలో ఉండే నెగటివ్స్ ని క్లియర్ ఇది చేసి మన ఏற்கனவே ఈ ప్రతిపక్ష భావన అనేది అని చూసిండాము. కోపం ఉండే తవలో ఇనిమేక ఉండేది అనగా దానికి ఆపోజిట్ గుణాలని మనం ఎత్తుకొచ్చుకునేది. అదే ప్రతిపక్ష భావన అనేది. నెగటివ్ గా మనతో ఏం గుణాలు ఉందో దానికి ఆపోజిట్ గా ఉండే మంచి గుణాలని మనం ఎత్తుకొచ్చుకునేది అనేదే ప్రతిపక్ష భావన. అట ఎత్తురంగా మనసు యోగ్యத்தை వచ్చును. அடுத்து 5வது వచ్చి ఎడ్యుకేటింగ్ ది మైండ్. మనసుని మనని వివేకం మూలంగా ఈ జ్ఞానం మూలంగా ఏం చెయ్యాల, దాన్ని బాగా ఎడ్యుకేట్ చెయ్యాలి. మన దానికి ఆ ఎమోషనల్ ఎడ్యుకేషన్ అనేది వద్దే ముఖ్యం. మన ఈ ఎమోషనల్ గానే మనకు వద్దే ప్రచనలు అనేది వద్దా ఉన్ను. మన ఈ అన్నినేని ఈ ఉணர்ச்சிకే మన అడిமை. మన మనిషిలు వచ్చి ఈ మనసు ఈ ఎమోషన్లకే వద్దే అడిமை అవుతాం. దాని నుంచి ఏదిల్లో మనకు మన మన మనసు ఏ స్వభావం వచ్చేప్పుడు ఏదిల్లో ఉணர்ச்சி వశపడుతుంది, దానికి ఈ దేనించి ఉணர்ச்சி వశపడుతుంది, ఎట్టా దాన్ని సరి చేసుకోలే. అదాదు ఒక నొప్పిని వచ్చింది అంటే దాన్ని ఎట్టా సరి చేసుకోలే, దేనించి అది వస్తుంది, ఏం ఫుడ్ తినాలే అన్నినే మనం చూసుకుంటున్నాం. ఇక అదే మరి ఈ ఏ ఎమోషన్, ఏ ఉணர்ச்சி దెల్లో మన మనసు ఉணர்ச்சி వశపడుతుంది అనే దాన్ని మన కండుపిడిచి మననేని గమనించగా మనకు తెలిసిపోను. ఆ విషయాలలో గమనం సెలుతినాముంటే దాన్ని కొంచెంగా మన కరెక్ట్ చేయంగా ఏ మంచి గుణాలని ఆ తావులో ఎత్తుకొస్తే అది సరి అవును, దేనించి అది ఉணர்ச்சி వశపడుతుంది అనేది ఆ స్వభావాల్ని మన గమనించి మన స్వభావాన్ని చూతుందా, ఇంకొకరుడే స్వభావాన్ని చూతుందా,
ఇంకొకరుடைய స్వభావాన్ని మన నుంచి మార్చిందలేదు. அடுத்து మన స్వభావాన్ని ఎట్టా మార్చుకోలే, ఏం చేస్తే అది సరిగా వచ్చును అనేది దాని అదావదు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ కు మన వచ్చి ఒకటి నేను చేసిందలేదు అనే ఫీలింగ్ ఉన్ను కావంటే తిరిగి దాన్ని గమనించంగా అదావదు మొదట దాన్ని వచ్చి అది ఏమి అనే దాన్ని గమనించేదే ముఖ్యం. మొదట గమనించింది వెళ్ళవుతుంది. ఇప్పుడు వచ్చి గమనించింది వెళ్ళవుతుంది. అయ్యో ఇదింతా ఎట్టా మన నుంచి ఏతుంది వెళ్ళవును అనే ఒక మనకు ఆ ఒక తన్మై ఉంది మనసుకు వచ్చి అంత వేగంగా అది ఏతోది ఇది నేని కావంటే ఇంకొక బ్యూటీ మనం వాచ్ చేసినామంటే ఎట్టనాలు నడిచిందాన్ని మనం ఎత్తుకొనే పోయాము. అది వచ్చి కష్టపడి ఎత్తుకుంటున్నావా కష్టపడకుండా ఎత్తుకుంటున్నావా అనేది అక్కడ ముఖ్యం. ఈ ஞான தெளிவு రాగా మనకి ఏం వచ్చునుంటే ఎదినాలు ఏతునే అవ్వాలే అనేది మన పురుంజుకుందుగా ఆరంభించుతాం. అన్ని నేని మన ఏతునే అవ్వాలే కాబట్టి ఏతుకునేది అంటే ఏం అర్థం, అది మొదట అక్సెప్ట్ చేసి ఆనక మనం ఏం చేయాలి, దానికి ఉంటే రెస్పాన్స్ మనం ఎత్తాలే. మనం ఏం చేసేమంటే వచ్చేప్పటికే కరెక్ట్ వచ్చి రావాలని ఎంచేము, అదే మనతో ఉండే వీక్నెస్. అది ఏం నడుతుందో దాని ఇట్ట నడిచింది అనే దాన్ని మొదట దాన్ని తీసేసుకున్నాం ఉంటే ఆ ఎమోషనల్ గా ఏ తాహులో మనకి ప్రాబ్లం అవుతుంది, దెల్లో మన నుంచి ఏతుకుంది వెళ్ళ ఉంటుంది అనే దాన్ని గమనించి దాన్ని కొంచెం గాని మన కరెక్ట్ చేసుకురావలే. బట్ నిండా మెథడ్స్ దానికి మనం చూసాము. ఇప్పుడు మెడిటేషన్ లోని మీరు చూసుకోతురు నేను ఇచ్చాను. ఆ గమనం ఉండంగా మనకు కంటిపుగా దానిలో చేంజెస్ అనేది వచ్చును. ఆ వివేకం తెలివి మనసులో తెలివి ఉండంగా దాని మన ఈజీగా సాల్వ్ చేసాచ్చు. సరే, ఈ 5 మెథడ్ వచ్చి స్వామి చెప్పినారు. ఈ 5 మెథడ్ మూలంగా మన సాత్విక నేచర్ సత్వ గుణాన్ని మన ఎత్తుకోవచ్చు. ఆ యోగ్యత మనసుకు ఈ జ్ఞానానికి தேவையான యోగ్యతని మన ఎత్తుకొచ్చుకోవచ్చు. ప్రార్థனை, సత్సంగం, సంకల్పం, ప్రతిపక్ష భావన, వివేకం, ఎమోషనల్ ఎడ్యుకేషన్. వివేకం మూలంగా మన మనస్సుకు ఎత్తుకొచ్చే టీచింగ్ ఎడ్యుకేషన్ అనేది. సరే, దీని మూలంగా ఈ మెథడ్స్ మూలంగా మన మనస్సుకి పక్వాన్ని ఎత్తుకొచ్చుకోవచ్చు అనేదాన్ని చెప్పారు. సరే, ఇదే ఈ 2 అధ్యాయం 16, 17 ఈ అధ్యాయనుடைய ముఖ్యత్వం. అదావదు ఈ మంచి గుణాలు ఉంటేనే మన వచ్చి ఆ తెలివి మనసులో వచ్చి ఆ తెలివి అనేది ఆ యోగ్యత ఆ బుద్ధిలో తెలివి రాగానే మనకొచ్చి అన్నిని ఆ ఏతుకునే తన్మై అనేది వచ్చింది. ఎదినే పురించకుండా మన చేసేదానికి నాని ఇట్టనే అట అనేసి పురించి చేసేదానికి వ్యత్యాసం ఉంది. అది పురింజంగా మనకి వచ్చి కొంచెంగా మనతో చేంజెస్ వచ్చును. మన ఆల్ ఆఫ్ ఎ సడన్ 60 వర్షంగా ఇన్ని దినాలు పలక వచ్చిందని దిదీనిసి ఒకే మాసతో ఒక వర్షతంతా మార్చింది వెళ్ళదు. దాన్ని గమనించంగా దాని తెలివి రాగా దేనిచ్చి ఏమి అనేసి మన గమనించంగా మన గమనోని ఉండాలే. గమనించి ఎట్టా కరెక్ట్ చేయాలనో దానిని సేతారావలే. అది అట్ట చెయ్యంగా ఆ అభ్యాస వైరాగ్యం మూలంగా మనకు ఆ చేంజెస్ అనేది కొంచెంగా వస్తుంది. ఆ ప్రార్థనతో మన ఈ అధ్యాయాన్ని ముడుచుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతికి హరి ఓం శ్రీ గురుభ్యో నమః.